నందమూరి బాలకృష్ణ వర్సెస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. మన తెలుగువాడు గర్వించదగ్గ స్టార్స్ అని చెప్పుకోవచ్చు. ఒకరు ప్యాన్ ఇండియా చిత్రాలతో వరల్డ్ని షేక్ చేస్తుంటే, మరొకరు కమర్షియల్ మూవీలతో మన తెలుగు ఆడియన్స్ ని ఒక రేంజ్ లో మెప్పిస్తున్నటువంటి స్టార్ అని చెప్పుకోవచ్చు. ఇలాంటి స్టార్స్ మధ్య నువ్వా నేనా అనేంతలా 5 సార్ల బాక్సాఫీస్ పోటీ అయితే ఏర్పడింది. అలాగే ఈ 5 సార్ల బాక్సాఫీస్ పోటీలో కింగ్ ఎవరా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే వీడియోకి అందరూ ఒక లైక్ అయితే కొట్టండి. వీరి మధ్య మొట్టమొదటి పోటీ 2004 సంక్రాంతి బరిలో జరిగింది. లక్ష్మీ నరసింహ అనే మూవీతో వచ్చారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఈ మూవీలో అద్భుతమైన సాంగ్స్, అద్భుతమైన లిరిక్స్ అయితే మనకు మణి శర్మ గారు అందివ్వడం జరిగింది. ఈ మూవీలో మన బాలయ్య బాబు గారు పోలీస్ డ్రెస్లో అదరగొట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి పోటీగా అదే రోజునే వర్షం అనే మూవీతో రావడం జరిగింది మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ మూవీ లవ్ స్టోరీ పరంగా, అలాగే ఈ మూవీలో విలన్ అయినటువంటి గోపిచంద్ గారి నటన ఒక లెవెల్లో హిట్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీలో ప్రభాస్ త్రిశల మధ్య లవ్ స్టోరీ, అలాగే ఈ మూవీలో ఉన్నటువంటి సాంగ్స్ కూడా అప్పుడు కుర్రకాలను ఒక రేంజ్లో ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఇలా మొదటిసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ ఆడియన్స్ ని ఒక రేంజ్ లో మెప్పించారని చెప్పుకోవచ్చు. ఇక వీరి మధ్య రెండవసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 2005 సంవత్సరంలో ఛత్రపతి అనే మూవీతో రావడం జరిగింది మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ మూవీ యొక్క దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారు అయితే ఈ మూవీని తీయడం జరిగింది. ఈ మూవీ యొక్క మ్యూజిక్ డైరెక్టర్ గా మనకు ఎంఎం కీరవాణి గారు అద్భుతమైన సాంగ్స్ అయితే అందివ్వడం జరిగింది. ఈ మూవీలో మదర్ సెంటిమెంట్, అలాగే మన ప్రభాస్ గారు ఈ మూవీలో ఒక అనాముకు నుంచి ఏ విధంగా రాజు స్థాయికి ఎదిగాడు అనేది మన జక్కన్న అద్భుతంగా ఈ మూవీని చెక్కాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే రెస్పాన్స్ అయితే కొల్లగొట్టిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి పోటీగా 6 రోజుల గ్యాప్ తో మన నందమూరి బాలకృష్ణ గారు అల్లరి పిడుగు అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఇలా రెండవసారి బాక్సాఫీస్ పోటీలో మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారే ఛత్రపతి మూవీతో బాక్సాఫీస్ విన్నర్ గా అయితే నిలిచారు. ఇక వీరి మధ్య మూడవసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 2006 సంవత్సరంలో అయితే జరిగింది. ఈసారి మన నందమూరి బాలకృష్ణ గారు వీరభద్ర అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ చెల్లెలి సెంటిమెంట్ తో ఆకట్టుకున్న మన బాలయ్య తగ్గ మూవీ కాకపోవడంతో ఈ మూవీ కూడా బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని అయితే చూసింది. ఈ విధంగా మన బాలయ్య మూడవసారి పోటీలో కూడా నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి పోటీగా 8 రోజుల గ్యాప్ తో పౌర్ణమి అనే మూవీతో రావడం జరిగింది మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ మూవీ లవ్ స్టోరీ పరంగా వచ్చినప్పటికీ ఈ మూవీ కూడా ఆడియన్స్ ని పెద్దగా అలరించలేకపోయిందని చెప్పుకోవచ్చు ఈ మూడవసారి పోటీలో. ఇక వీరి మధ్య 4వసారి బాక్సాఫీస్ పోటీ చూసుకున్నట్లయితే 2008 సంవత్సరంలో బుజ్జిగాడు అనే మూవీతో రావడం జరిగింది మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ఈ మూవీలో మన రెబల్ కట్అవుట్, అలాగే తన్ని డిఫరెంట్ లుక్లు అయితే చూపెట్టడం జరిగింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఈ మూవీ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ జస్ట్ యావరేజ్ మూవీగా అయితే నిలిచింది. ఈ మూవీకి పోటీగా 8 రోజుల గ్యాప్ తో మన నందమూరి బాలకృష్ణ గారు పాండురంగడు అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీలో మన బాలయ్య నట విశ్వరూపం చూపించాడని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు బాక్సాఫీస్ దగ్గర. ఈ మూవీ కూడా జస్ట్ యావరేజ్ చిత్రంగా అయితే నిలిచింది. ఇలా 4వసారి బాక్సాఫీస్ పోటీలో ఇద్దరు హీరోస్ యావరేజ్ మూవీలతో అయితే సరిపెట్టుకోవాల్సి అయితే వచ్చింది. ఇక ఫైనల్ గా వీరి మధ్య చిట్ట చివరిసారిగా 5వసారి బాక్సాఫీస్ పోటీ 2010 సంవత్సరంలో అయితే జరిగింది. మొదటిసారిగా మన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు డార్లింగ్ అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ లవ్ స్టోరీ పరంగా ఒక కొత్త కోణంలో అయితే మన ప్రభాస్ గారు ఈ మూవీలో అయితే కనిపించడం జరిగింది. ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ నే కాదు కుర్రకారులను కూడా ఒక రేంజ్ లో ఆకట్టుకైందని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో మన ప్రభాస్ త్రిశల మధ్య లవ్ స్టోరీ ఒక రేంజ్ లో అయితే హిట్ అయింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అయితే నమోదు చేసుకుంది. ఈ మూవీకి పోటీగా వారం రోజుల గ్యాప్ తో మన నందమూరి బాలకృష్ణ గారు సింహ అనే మూవీతో రావడం జరిగింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అద్రిపోయే కలెక్షన్లతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ మూవీకి బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవచ్చు. ఈ మూవీ ద్వారా మన నందమూరి బాలకృష్ణ గారు మరొక రేంజ్కి అయితే ఎదిగారని చెప్పుకోవచ్చు. అలాగే ఈ మూవీ యొక్క దర్శకుడు బోయపాటి శ్రీను గారు మన బాలయ్యని అదిరిపోయే రేంజ్లో అయితే ఈ మూవీలో చూపెట్టడం జరిగింది. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి ఈ 5వసారి బాక్సాఫీస్ పోటీలో విన్నర్ ఎవరా అన్నట్లయితే ఈ 5వసారి బాక్సాఫీస్ పోటీలో కూడా ఇద్దరు హీరోస్ భారీ రేంజ్ లో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం జరిగింది. ఇక ఫైనల్ గా వీరి మధ్య జరిగినటువంటి బాక్సాఫీస్ పోటీలో మీకు బాగా నచ్చినటువంటి మూవీ ఏదో, అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరో కింద తప్పకుండా కామెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ వీడియోలు కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి.